ఫ్రాన్స్ 30 అణుబాంబులు మిస్సింగ్. తీవ్ర షాక్‌లో పాకిస్తాన్. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా అదే విధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రాన్స్ పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అబ్బాసీ పాకిస్తాన్ వద్ద 130 అణ్వాయుధాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ 130 అణ్వాయుధాలతో భారత్‌పై దాడి చేస్తామని ఆయన బెదిరించారు. ఈ క్రమంలో అబ్బాసీ అణ్వాయుధాల సంఖ్యపై ఒక పెద్ద రహస్యాన్ని కూడా బయటపెట్టారు. భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ చేసిన ఒక ప్రకటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. పాకిస్తాన్ వద్ద 130 అణ్వాయుధాలు ఉన్నాయని, వాటిని భారత్‌పై ప్రయోగించడానికి సిద్ధంగా ఉంచామని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. 2023లో విడుదలైన ఒక నివేదిక ప్రకారం పాకిస్తాన్ వద్ద 162 అణ్వాయుధాలు ఉన్నట్లు తేలింది. మరి 2 ఏళ్లలో ఏకంగా 32 అణ్వాయుధాలు ఏమయ్యాయి? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అబ్బాసీ షరీఫ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. రైల్వే వంటి కీలకమైన శాఖను నిర్వహిస్తుండటంతో ఆయన మాటలను తేలిగ్గా తీసుకోలేం. ఇప్పటి వరకు పాకిస్తాన్ తన అణ్వాయుధాల సంఖ్యపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇప్పుడు ఒక ఉన్నత స్థాయి మంత్రి స్వయంగా 130 అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.